అమెరికా పెద్దన పాత్ర గౌరవం ఇస్తూనే తన పని తాను చేసుకుపోతుంది ఇజ్రాయెల్. అమెరికా ఎట్లా తయారైపోయిందంటే ఎవడు దాడి చేయాలో వీళ్ళే చెప్తారు, ఎప్పుడు దాడి చేయాలో వీళ్ళే చెప్తారు, ఎప్పుడు మూసుకు కూర్చోవాలో వీళ్ళే చెప్తారు. వీళ్ళు చెప్పినప్పుడు యుద్ధం చేయాలి, వీళ్ళు వద్దంటే ఆగిపోవాలి. ఇజ్రాయెల్లో అట్లాంటి వాటిట్లో ప్రజలు ఒప్పుకుంటారా? దాంతో తాజాగా వ్యూహాత్మక సైనిక పరంగా ఇర్ఫాన్కి సంబంధించి కీలకమైన ప్రాంతాల మీద ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్లో తెల్లవారుజామున భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించే లెవెల్లో దాడి చేసింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభమైనట్టు అమెరికా సైనిక వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ కూడా చెప్పినాయి. ఇరాన్ దీన్ని ఖండించింది. తమ గగనతలంలో కనిపించిన అనుమానాస్పద వస్తున్న యాంటీ ఎయిర్క్రాఫ్ట్ తుపాకులతో నేలకూల్చామని, ఈ సందర్భంగా పేలుళ్లు జరిగాయని చెప్పింది. దాడుల సమయంలో టెహ్రాన్ తన గగనతలాన్ని మూసేసిందని చెప్పి పలు విమానాలకి దారి మళ్లించిందని అమెరికా ధృవీకరించింది. గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. అయితే ఎక్కడా ఇజ్రాయెల్ దాడి చేసినట్టు అధికారికంగా ప్రకటించలేదు. 3 డ్రోన్లను కూల్చివేసినట్టు ఆ దేశ ప్రభుత్వం మీడియా IRNA చెప్తోంది. అయితే ఇరాన్లో పేలుడు వెనక ఇజ్రాయెల్ ఉందని అమెరికా అధికారులు చెప్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం స్పందించకపోవడం ఒక ఎత్తు అయితే ఇజ్రాయెల్ అమెరికా రక్షణ మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇది పెంటగాన్ అధికారికంగా చెప్తోంది. ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ మాత్రం ఆఖరి నిమిషంలోని దాడి విషయాన్ని అమెరికాకు ఇజ్రాయెల్ చెప్పిందని చెప్పారు. G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో విషయాన్ని అమెరికా తెలిపిందని కూడా ధృవీకరించారు. దాడులు ప్రతి దాడులు ఆపాలని ఇరు దేశాలని ఐక్యరాజ్య సమితి కోరింది. ఉద్రిక్తతలు నివారించేందుకు అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని, మరి అది ఎందుకు ఉందో అర్థం కాదు.